హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఇక్కడైతే మేము పండగకి కందుకూరు అయితే వెళ్తున్నాము. సో, పండగ వాతావరణం అయితే స్టార్ట్ అయిపోయింది. సగం బెంగుళూరు ఖాళీ, సగం హైదరాబాద్ ఖాళీ. ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట రోడ్డు మీద. సో, ఇది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము 5:30కి. సో, ఇక్కడైతే నా డైపర్ బ్యాగ్ అయితే సర్దేసుకుంటున్నాను. మొత్తం పిల్లలకి కావాల్సినయి ట్రావెల్‌కి సంబంధించి అన్నీ దీంట్లో పెట్టేసుకుంటా. ఇంకా మార్నింగే 4:00కి లేచి ఫస్ట్ స్నానాలు చేసి ఇంకా దీపారాధన అయితే చేసేసాను. ఒక కుందులోనే చేశాను అనమాట. ఇంకా నైట్ టైం మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేశాను అండ్ కిచెన్ క్లీన్ చేశాను. సో, ఇంక 1 వీక్ అయితే రాము కదా, ఇంకా అందుకని మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను. సో, ఇక్కడైతే లగేజ్ అంతా కార్లో సర్దేశారు అండ్ ఇంకా పిల్లలు కూడా పడుకున్నారు. వెనక బెడ్ అయితే అరేంజ్ చేసేసామన్నమాట. సో, బెడ్ అరేంజ్ చేసి పైన ఒక బొంత వేసేస్తే ఇంకా పిల్లలు పడుకుంటారు. ఇక్కడ కార్లో వేసిన బెడ్ అయితే చాలా కన్వీనియంట్గా చాలా బాగుంటుంది అనమాట. ఇద్దరు పడుకోవచ్చు అండ్ పిల్లలకైతే బాగా సరిపోతుంది. ఆ ప్లేస్ కూడా సరిపోదన్నమాట వీళ్ళకి. ఆ ప్లేస్లో కూడా కొట్టుకుంటారు, నాకు ప్లేస్ లేదు నాకు ప్లేస్ లేదు అని చెప్పి. చూసారు కదా ఎంత మంచిగా పడుకున్నారు. హాయిగా వెనక పడుకొని దుప్పటి కప్పుకొని నిద్రపోతారు. మేము 5 స్టార్ట్ అయ్యాము. సో, మా ఇంటి దగ్గర నుంచి ఇంకా సిటీ దాటాలంటే ఖచ్చితంగా ఒక 1 అవర్ అయితే పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఈవెన్ ఆ టైంలో కూడా ట్రాఫిక్ ఉంటుంది అనమాట. అంటే నైట్ టైం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు కదా రోడ్స్. సో, ఆ టైంలో కూడా ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఏరియా నుంచి దాటి వెళ్తున్నాము. సో, ఆ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయటం నాకైతే చాలా పాపం అనిపించింది. ఫుల్ చలికాలం కదా, వాళ్ళు నిద్ర మంపులో ఎవరా అని చూస్తూ ఉన్నారు. సో, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో గేట్ కూడా దాటాలన్నమాట. ప్రజెంట్ బెంగళూరులో అయితే మాత్రం చాలా చలిగా ఉంది. అంటే అసలు మెలకువే రాలేదన్నమాట. అలారం పెట్టుకున్నా కూడా అస్సలు లేవబుద్ధి కాలేదు, అంత ఘోరంగా ఉంది చలి అండ్ ఫాగ్ కూడా. అండ్ ఇది వచ్చేసి ఇంకో గేట్ అనమాట. సో, ఈ గేట్ దాటితే మనం ఇంకా మెయిన్ రోడ్ అయితే ఎక్కచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా, అప్పుడే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇక్కడే వెయిట్ చేసాము. ఈ మార్తలి మీద ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట. అక్కడ ఎప్పుడు వర్క్ జరుగుతూనే ఉంటుంది. సో, చూసారు కదా ఇక్కడ ఎంత ఫాగ్ ఉందో, అసలు రోడ్స్ కూడా కనిపించలేదు. ఇంకా సిగ్నల్ లైట్స్ వేసుకొని మరీ వచ్చామన్నమాట. సో, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. అండ్ ఇక్కడైతే ఇంకా చిత్తూరు వచ్చేసాము. మార్నింగ్ 8:30 అలా అయిందనమాట. ఒక 5 మినిట్స్ అలా బ్రేక్ తీసుకున్నాము. సో, ఇక్కడ పిల్లలు ఇద్దరు అయితే కొంచెం నిద్ర మంపులోనే ఉన్నారు. అక్కడ పడుకోవటం, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత లేచారనమాట. సో, ఇంకా మాకు తప్పదు కదా, మేము ఇంకా అలానే మేలుకోవాలి. సో, ఇక్కడైతే ఏం కావాలి అని అడుగుతూ ఉన్నాను. బిస్కెట్స్ అవి కావాలి అంటా ఉంది స్ఫూర్తి. సో, ఇక్కడ ఈ బుజ్జి కుక్క పిల్ల ఎంత బాగా నిద్రపోతుందో, బాగా చలి ఉంది, బాగా ఎండకి హాయిగా పడుకుంది. సో, ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ డోంట్ మైండ్, ఏమనుకోవద్దు. నేను మా ఊర్లో ఉన్నా అనమాట. సో, ఇక్కడ బయట అటు ఇటు తిరిగే జనాల సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి, ప్లీజ్ ఏమనుకోవద్దు. అండ్ ఇక్కడ బయట వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట, మిద్ది మీదకి వెళ్ళి మరి. అండ్ ఇక్కడ కావాల్సిన స్నాక్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. అక్కడ పైన హైవే కనిపిస్తుంది కదా, దాని మీద వెళ్తే చిత్తూరు టౌన్లోకి వెళ్తాము. అండ్ కింద నుంచి వెళ్తే ఇక్కడ మన ఊరికి వెళ్తాం అనమాట, తిరుపతి మీద. సో, తిరుపతి, నెల్లూరు, కావలి, కందుకూరు, సో ఆ రూట్ని వెళ్తాం. అండ్ ఇక్కడైతే పిల్లలు మంచిగా స్నాక్స్ తింటున్నారు. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో, ముందు రోజు చేసిన ఇది పులిహార, అంటే ముందు రోజు కలిపి పెట్టేశాను అనమాట నైట్కి, అంటే మార్నింగ్ తినడానికి ఉంటుంది అని చెప్పి. సో, ఆ పులిహార అయితే ఇక్కడ నేను తింటున్నాను, వీళ్ళైతే తినలేదనమాట, రైస్ ఐటమ్ అని చెప్పి. సో, నేనైతే నాకు అంత ఇష్టం కావట్లేదు బయట ఫుడ్ తినడానికి. సో, అందుకే నేను పులిహార అయితే తినేస్తున్నాను. అండ్ ఇక్కడ వీళ్ళు కొంచెం స్నాక్స్ తినేసి వెనకైతే పడుకొని ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడైతే ఇంకా నెల్లూరు అయితే వచ్చేసాము. మార్నింగ్ 11 నెల్లూరు వచ్చేసాము. సో, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినడానికి ఆగామన్నమాట. సో, రవి అండ్ పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ మనకి హైవేలోనే ఉంటుంది ఒక మంచి రెస్టారెంట్, అది పద్మావతి విలాస్ అని చెప్పి, చాలా బాగుంటుంది అనమాట. సో, 2 ఉన్నాయి, నెల్లూరు గ్రాండ్ ఉంది అండ్ పద్మావతి విలాస్. సో, పద్మావతి విలాస్ అయితే చాలా బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా పర్లేదు, బాగుంటుంది. మేమైతే అప్ అండ్ డౌన్ అయితే ఈ హోటల్లోనే తింటాము, తప్పితే ఇంకా తిరుపతి లేకపోతే ముల్బాగాల్లో తింటాము. సో, బాగా బయట ఫుడ్ అంటే బాగా ఇష్టంగా తినేదాన్ని, అలాంటిది నాకు ఇప్పుడు బయట ఫుడ్ అంటేనే విరక్తి వచ్చేసింది అనమాట. సో, పిల్లలు రవి తినకపోయినా నా వరకైనా నేను కొంచెం బాక్స్ పెట్టుకుంటాను, అంటే బయట ఫుడ్ తినడానికి ఇష్టం కావట్లేదు. సో, అందుకే ఇంట్లోనే సద్దిదో బొద్దిదో ఇంట్లోనే తినాలి అని ఫిక్స్ అయిపోయాను అనమాట.
ప్రెజెంట్ నేను తినే 2 హోటల్స్‌లో ఒకటి అది బెంగుళూరులో మా ఇంటికి దగ్గరలో ఉన్న సమృద్ధి ఒకటి అండ్ శివసాగర్. ఈ రెండిట్లో తప్ప ఏ రెస్టారెంట్‌లో, ఏ హోటల్‌లో ఫుడ్ తినలేకపోతున్నాను. సో, ఇంకా కందుకూరు నుంచి బెంగుళూరు వచ్చేటప్పుడైతే ఇంక ఇంట్లో అమ్మ చేసి పంపిస్తది కాబట్టి ఇంక అదే సరిపోతదనమాట. సో, అలా ఉందనమాట ప్రెజెంట్ సిట్యుయేషన్. బయట ఫుడ్ మీద విరక్తొచ్చేసింది. సో, ఇక్కడైతే ఇంక తినేసి బయట కూర్చున్నాము. అండ్ పిల్లలైతే బయట పార్క్ ఉంటదనమాట. సో, ఇంక అక్కడ ఆడుకుంటూ ఉంటారు. ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ హోటల్ చాలా మంచిగా టైం పాస్ అవుతుంది. సో పిల్లలకి ప్లే ఏరియా ఉంది, వాష్రూమ్స్ బాగుంటాయి అండ్ సిట్టింగ్ బయట కాసేపు చిల్ అవ్వటానికి, కాఫీ టీ తాగటానికి బయట సిట్టింగ్ ఉంటుంది అండ్ మంచిగా లోపల ఏసీ ఉంటుంది. అన్ని విధాలుగా ఫుడ్ టేస్ట్ ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. సో మేమైతే మోస్ట్లీ దీంట్లోనే ఆగుతాము అండ్ చాలామంది ట్రావెల్ చేసే వాళ్ళ హైవే మీద అందరు దీనికే వచ్చేస్తారు. ఇది వచ్చేసి జనవరి 11th అనమాట మా ట్రావెల్. సో జనవరి 10th మా పెద్ద పాప బర్త్డే. సో అది అయిపోతానే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. సో ఆ వీడియో నేను మళ్ళీ పోస్ట్ చేస్తా. ఫస్ట్ ఈ వీడియో అయితే పెట్టేస్తున్నా, పండగ దగ్గరకు వస్తుంది కదా. సో ఫస్ట్ ఈ పండగ వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత బర్త్డేది మాత్రం నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఒక 1.5 hour పైనే ఇక్కడ ఆగుతామన్నమాట. ఇంకా పిల్లలు ఆడుతూ ఉంటారు. అండ్ ఫైనల్గా అయితే కందుకూరు అయితే వచ్చేసాము. ఈ ఏరియా చూసి మా పూర్వి గుర్తుపట్టేసింది, అమ్మయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని చెప్పి. వచ్చాం పూర్వి, ఎక్కడికి వచ్చాము? అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చామా? సో ఇక్కడ పూర్వి అమ్మయ్య అంటుంది అంటే అమ్మయ్య మీన్స్ అమ్మమ్మ. సో మా స్ఫూర్తి అమ్మయ్య అనే పిలుస్తుంది. చిన్నప్పటి నుంచి ఎందుకో స్ఫూర్తి అలానే పిలుస్తుంది అండ్ పూర్వి కూడా అదే విని అమ్మయ్య అంటాం నేర్చేసుకుంది. సో అమ్మయ్య అనే వర్డ్ అంటే అమ్మమ్మ అని. ఇంకా మా రిలేటివ్స్లో కూడా అమ్మయ్యనే అనమాట. అమ్మమ్మ వరుస అయిన వాళ్ళందరూ అమ్మయ్యలే మా ఇళ్ళల్లో. అండ్ ఇక్కడైతే ఇంటికి వచ్చేసాము. ఇంకా మా నాన్న కూడా షాప్ నుంచి వచ్చేసాడనమాట. సో ఇక్కడ స్ఫూర్తికి బాగా ఇష్టము మా అమ్మ వాళ్ళు ఇల్లు అన్నాం అంటే బాగా టైం పాస్ అవుతుంది ఆమెకి. సో మేము మా ఇంట్లో అంటే నైట్ పడుకోవడానికి మాత్రమే వెళ్తాము. ఇంకా డే టైం అంతా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటామన్నమాట. సో నైట్ నిద్రపోయేకి ముందు మాత్రం మా ఇంటికి వెళ్తాము. ఇక్కడ మా నాన్న రావటం ఆలస్యం. పూర్వి అయితే బజార్కి వెళ్దాము అని చెప్పి మా నాన్న ఇంట్లోకి కూడా రానిలేదనమాట. ఆ గేట్కి అడ్డంగా నిలబడింది, బజార్కి వెళ్దాం నన్ను బజార్కి తీసుకెళ్ళు అని చెప్పి. సో ఇక్కడైతే లంచ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మా ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ ఏదో స్ఫూర్తి జోక్ వేస్తూ ఉంది. సో అది ఇంకా నేను ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టలేదు. అండ్ ఇదైతే మా ఇంటికి వెళ్ళే దారి అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ నుంచి మా ఇంటికి ఒక 3 kilometers అలా ఉంటుంది. సో లంచ్ కంప్లీట్ చేసుకొని 3:34 ఆ టైంకి మా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఇంటికి రావటం ఆలస్యం. ఇక్కడ బైక్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ బుల్లెట్. సో అదైతే బయట పెట్టేస్తున్నారు. సో ఇక్కడ కొంచెం చెట్లు అయి పెరిగినాయి, అంతా క్లీన్ చేయాలి. అండ్ అంటే ఇంటికి రావటం ఆలస్యం. ఫస్ట్ చెట్లు చూసుకుంటాను నేను ఎలా ఉన్నాయా అని చెప్పి. అండ్ ఆ చిట్టి గులాబీ అయితే చాలా మంచిగా పూస్తాయి, గుత్తులు గుత్తులు. అండ్ టైం వచ్చేసి 3:40 అలా అయింది. ఇంకా పూర్వి బొమ్మలు చూసి ఆమె చాలా సంతోషపడిపోయింది అనమాట. ఇంకా బండి బయట పెట్టేసిన తర్వాత ఇంకా కారు కూడా లోపల పార్క్ చేశాడు. మేము కట్టి 3.5 years అయిందనమాట ఈ ఇల్లు కట్టి. అప్పటి నుంచి కారు ఎక్కించేది దించేది చూడాలంటే నాకు చాలా భయము. సో నేను అసలు చూడనమాట. ఈ వీడియో కోసం కొంచెం అలా అంటే చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను. సో ఇక్కడైతే మంచిగా పార్క్ చేసి సో ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని మంచిగా స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామన్నమాట డిన్నర్కి, నైట్ తినడానికి. సో ఇక్కడ నా ఫేస్ చూసారు కదా, కళ్ళ మీదే ఉంది నిద్ర. ఇంకా తినేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి రావాలన్నమాట. ఇంకా వెళ్ళే దారిలోనే బండి పంచర్ అయిందనమాట. చాలా రోజులైంది కదా బండి తీసి బయటకి. సో పంచర్ అయిపోయింది. ఇంకా మేమైతే ఇంటికి నడుచుకుంటా వెళ్ళాము. సో ఇంకా రవి బండి పంచర్ అయించుకొని ఇంక ఇంటికి వచ్చాడనమాట. సో ఇక్కడైతే అదే నడుచుకుంటూ వెళ్తున్నాం. అండ్ ఈ వీడియో అయితే ఇంత ఎంజాయ్ చేసేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లుగా అయితే ప్లీజ్ లైక్, షేర్, బాయ్.